వాళ్ళకి మిగతా చాలా ప్రమాదకరం కదా. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో లక్షల మంది జవాన్లు నిత్యం పహారా కాస్తూ ఉంటారు కదా సార్. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యము అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏదైనా కనిపిస్తుంది? ఇప్పుడు చాలా సులభంగా మన ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేస్తాం. సో అందులో ఆ ప్రతిపక్షాలు ఇంకా ఎవరు అంటున్నట్టు లేదు అనే అవకాశం ఉండొచ్చు, మీడియాలు అంటాం. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్. చాలా సులభంగా మాట్లాడచ్చు, మాటలు ఏముంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సెక్యూరిటీ వైఫల్యం, వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అని కహానీలు చెప్పచ్చు. సో ఈ సోషల్ మీడియా దేశభక్తి ఉరుకులు పరుగులు తిస్తుంది, బట్ బయటికి కూడా కదలడు. ఇంట్లో తాళం పెట్టుకొని లోపలికి వెళ్ళి బోల్ట్ వేసుకొని లోపల కూర్చొని ఇక సోషల్ మీడియాలో మామూలు దేశభక్తి, మామూలు పౌరుషం బార్డర్కి వెళ్ళి పోరాడితే తెలుస్తుంది. సో అందువల్ల మనకు లెట్ అస్ నాట్ టు ట్రివియలైజ్ ద థింగ్. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఎస్, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నమాట నిజం. అంటే హాట్ సమ్మర్గా ఉండవచ్చు కాశ్మీర్ అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. అంటే ఆల్రెడీ రావల్కోట్లో ఫిబ్రవరిలోనే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థల సీనియర్ అధికారులతో లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వారు ఇలా అనేక మంది సమావేశమయ్యారు. ఆ సమావేశం కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనకు భారత ప్రభుత్వానికి కదా, నాకే తెలిసినప్పుడు ప్రభుత్వానికి తెలియదా. ఇది రావల్కోట్లో జరిగింది. ఇండియన్ అక్యుపైడ్ కాశ్మీర్గా దుర్మార్గులు పిలుస్తుంటారు చూడండి మన దగ్గర, అది పాక్ అక్యుపైడ్ కాశ్మీర్. నిజం అది, ఇది కాదు. ఇండియా తన దేశాన్ని తానే ఎందుకు అక్యుపై చేస్తుంది? ఇండియన్ అక్యుపైడ్ తెలంగాణ ఉంటుందా? ఇండియన్ అక్యుపైడ్ తెలంగాణ ఉండదు, ఇండియన్ అక్యుపైడ్ కాశ్మీర్ ఉండదు. ఉండేదిలా పాక్ అక్యుపైడ్ కాశ్మీరే. ఆ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లోని రావల్కోట్లో జరిగింది ఫిబ్రవరిలో. ఇది ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మనకు ఉంది, చాలా స్పెసిఫిక్గా కూడా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వము కాల్పుల విరమణ, బార్డర్లో సీజ్ ఫైర్ వయలేట్ చేస్తుంది, దాన్ని కవరప్గా ఉపయోగించుకొని టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారనే కాదు, 70 మంది ఫారినర్స్ కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అయ్యారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ మార్చిలో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది, ఏప్రిల్లో కూడా హై లెవెల్ మీటింగ్ జరిగింది. అంటే మన వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నవి అని మాత్రమే అంటే మరి దాడి ఎందుకు ఆపుకోలేకపోయారని మీనింగ్ వస్తుంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. లెట్ అస్ నాట్ ఇగ్నోర్ దాట్. మరి అక్కడ ఎందుకు బలగాలు లేవు అని మీరు అనొచ్చు పైల్గామ్లో. సో అది ఆ ప్లేస్లో పెద్ద ఎత్తున బలగాలు ఏర్పాటు చేయడానికి స్కోప్ లేదు అక్కడ. సో అందుకే మీకు ఇతర చోట్ల కాశ్మీర్లో ఆర్మీ పెద్ద ఎత్తున కనబడుతుంది. ఇక 4,000 మంది టెర్రరిస్టులు ఉన్నా జవాన్లు లేరు. ఉండేలా ఇది నేను చెప్పాల్సింది కాదు, ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ చెప్పాలి. ఇక 4,000 మంది టూరిస్టులు వస్తున్న అమర్నాథ్ యాత్ర బేస్ స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఇది. మరి 4,000 మంది టూరిస్టులు వెళ్ళినప్పుడు 40 మంది జవాన్లు వెళ్ళలేరా? 400 మంది జవాన్లు వెళ్ళలేరా? టూరిస్ట్ ఎట్లా వెళ్ళారు? కాళ్ళు నడకనన్నా వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి. అలాగే మరి జవాన్లు కూడా గుర్రాల మీద అక్కడ పొజిషన్ చేసి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాని ఇంత రెసిస్ట్ చేసి ఫైట్ చేస్తే ఒక 20 మందో 30 మందో జవాన్లు ఉండుంటే 4,000 మంది టూరిస్టులు ఉన్నప్పుడు సిచ్యువేషన్ కూడా బీన్ డిఫరెంట్ కదా. మరి ఎందుకు లేదో మనకు తెలియదు. అందువల్ల తెలియదని మాత్రమే చెప్పగలను తప్ప వైఫల్యం మన పదాన్ని వాడను. ఎందుకు వాడను అంటే నేను ఇంటెలిజెన్స్ వాళ్ళక్కడ గొప్పవాణి కాదు కనుక. సో అందువల్ల లెట్ మీ నో మై లిమిటేషన్. ఒక విశ్లేషకుడికి ఉండే లిమిటేషన్ రీత్యా నేను ఇది వైఫల్యము అని పదం వాడడం లేదు. బట్ ఒక క్వశ్చన్ నాకు నాలాంటి సామాన్యుడికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే 4,000 మంది పర్యాటకులు ఉన్న సమయంలో ఒక 40 మంది జవాన్లను ఎందుకు లేరు? మరి ఉండి ఉంటే డెఫినెట్గా మీడియాలో వచ్చేది కదా, వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు వీళ్ళ మీద. మరి అక్కడ ఏమైనా కాస్తంత ఏమరపాటు ఉందా? ఎందుకంటే ఇది అమర్నాథ్ యాత్ర జూలై 7th స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ యాత్రకు ప్రధానమైన బేస్ క్యాంప్ పైల్గామ్, ఇక్కడ నుంచి 48 కిలోమీటర్స్ యాత్ర. సో అమర్నాథ్ యాత్ర ఆల్వేస్ ఏ టెర్రర్ హాట్స్పాట్. అది ఆ యాత్ర పైన అటాక్ చేయాలని చూస్తూ ఉంటారు. గతంలో అటాక్లో జరిగాయి కూడా. మరి అన్ని వేల మంది టూరిస్టులు వారికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికైనా ఉండాలి జవాన్లు కదా. మరి జవాన్లు వెళ్ళలేరా అంటే మరి టూరిస్టులు వెళ్ళినప్పుడు జవాన్లు ఎందుకు వెళ్ళలేరు? టూరిస్టులే వెళ్ళగలిగితే జవాన్లు వెళ్ళలేకపోవడానికి క్వశ్చనే లేదు. మరి రీజన్ మనకు తెలియదు.
అది వీ షుడ్ గెట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పటికైతే నా అనుమానమే తప్ప విమర్శ కాదు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరు జవాన్లు లేరు సార్, 7 ముష్కర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత జవాన్లు అక్కడికి వెళితే వాళ్ళని చూసి, ఎందుకంటే ముష్కర్లు కూడా అదే డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈ ఒరిజినల్ జవాన్లను చూసి కూడా వాళ్ళు భయపడ్డారట సార్. ఆ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది జవాన్లు కూడా లేట్గా వచ్చారు, ఎందుకంటే అక్కడ నుంచి సమాచారం రావాలన్నా 1/2 అవర్ పడుతుంది. అంటే ఎవరో కాలినడకన పోయి సమాచారం ఇవ్వాలి, వాళ్ళని ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా సరిగా పనిచేయవు. సో అందువల్ల జవాన్లు ఎక్కడ ఎందుకు లేరు అన్నది మాత్రం ఒక పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్ లాగా క్వశ్చన్, భద్రతాపరమైన లోపంలాగా కనబడుతుంది. మనకు తెలియదు రీజన్ ఏమైనా ఉందా అని. ఎందుకంటే 4,000 మంది ఇక్కడ మనమే చూస్తాం కదా. సో ఒక 100 మంది టూరిస్టులు ఉన్న ప్లేస్లో కూడా 1-2 జవాన్లు ఉంటారు. మీరు ఎనీ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళండి, ఇక్కడ కూడా మీకు జవాన్లు అక్కడ కనబడుతుంటారు. సో ఎందుకంటే టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ రక్షణ కూడా ఉండాలి కదా. మీకు కాశ్మీర్లో ఇతర ప్రాంతాలు అంతటా కనబడతారు, ఇక్కడ ఎందుకు లేరు అనేది ఒక క్వశ్చనే. ఎందుకంటే అక్కడ మరి పోనీ జవాన్లే కాకుండా స్థానికులతో ఆర్మ్డ్ ఫోర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయినా ఉండాలి సంథింగ్. ఎందుకంటే అనార్మ్డ్ టూరిస్టులు ఉన్నారు. సో మరి వీ డోంట్ నో, ఎందుకంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది కదా టూరిస్టులు పోయినప్పుడు. సో అదొక క్వశ్చన్ అయితే ఉంది. అంటే మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నమాట నిజం. దానికి తగ్గట్టు మార్చిలో ఏప్రిల్లో మీటింగ్లు కూడా జరిగిన తర్వాత కూడా మరి ఎందుకు జవాన్లను పెట్టలేదు, దీనికి మరి లోపం ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. ఇప్పుడు పుల్వామాపై కూడా ఇలాంటి ప్రశ్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ రైజ్ చేశాడు, నేను కాదు రైజ్ చేసింది. మీకు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ రైజ్ చేశాడు, మేము పుల్వామా అటాక్ ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులే జరిపిన దాడి, కానీ సిఆర్పిఎఫ్ అంతమంది జవాన్లను రోడ్డు మార్గాన తీసుకెళ్లడం ప్రమాదకరం, ప్రత్యేక హెలికాప్టర్లు ఇవ్వమని హోమ్ మినిస్ట్రీకి రాస్తే సిఆర్పిఎఫ్ హోమ్ మినిస్ట్రీ ఇవ్వలేదు అని. ఇది క్లియర్గా మీకు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నరే చెప్పారు. సో వేరే వాళ్ళు చెప్పింది కాదు అది. సో దానిపైన పెద్ద వివాదం కూడా జరిగింది. సో అందువల్ల ఈ క్వశ్చన్స్ లెటర్ వెయిట్ ఫర్ ద ఆన్సర్. ఇప్పటికిప్పుడు మనం కంక్లూజన్లకు వచ్చి ఖండన మండనలు విమర్శలు మంచిది కాదు. లెట్స్ బీ కాన్ఫిడెంట్. సో అందువల్ల కానీ వీటికి ఆన్సర్ అయితే సామాన్య ప్రజల్లో కలుగుతాయి కదా. ఇప్పుడు పుల్వామా ఇప్పటికీ ఆ ప్రశ్న ఉంటుంది, అంత వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లను కాశ్మీర్ లాంటి ఒక తీవ్రవాద పీడిత ప్రాంతంలో రోడ్డు మార్గాన తీసుకెళ్తే ఎప్పుడైనా ప్రమాదకరమే కదా. ఎందుకంటే ఏ మూల నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు కదా. ఆత్మాహుతి దళాలు కూడా ఉంటాయి. మరి అందువల్ల ఎందుకు మరి వాళ్ళకు హెలికాప్టర్లు ఇచ్చి వాళ్ళను ఎయిర్ లిఫ్ట్ చేయలేదు అనే ప్రశ్న పుల్వామా దాడిలో ఇప్పటికీ మిగిలే ఉంది. ఆ క్వశ్చన్ ఈవెన్ టుడే మిగిలింది. మీకు ఆ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ చెప్పింది ఏంటంటే, సత్యపాల్ మాలిక్, నేను ప్రైమ్ మినిస్టర్తో కూడా చెప్పాను ఇది ఇన్సిడెంట్ జరిగాక, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో చెప్తుంటే చుప్ రహో అని నాకు చెప్పారు, ఏం మాట్లాడద్దు అని. ఇది మన పొరపాటే, పాకిస్తాన్ తీవ్రవాదులకు అవకాశాన్ని ఇచ్చినట్టయింది అని. బట్ ఆ క్వశ్చన్ ఇప్పటికీ ఆన్సర్ లేదు దానికి. ఎందుకు సిఆర్పిఎఫ్ జవాన్లను అంతమందిని రోడ్డు మార్గాన తరలించి తీవ్రవాదులకు ఒక అవకాశాన్ని ఎందుకు ఇచ్చాము అన్నది, ఇవన్నీ ఆన్సర్లు అయితే రావాలి.